మొన్న సృష్టి ఇప్పుడు ఫెటినైన్ పేరు ఏదైనా చేసేది మాత్రం దోపిడీ. అమ్మతనాన్ని అడ్డం పెట్టుకుని కొందరు కేటుకాలు దోచేస్తున్నారు. పిల్లలు లేని దంపతులే టార్గెట్ గా దందా నడిపిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫెటినైన్ వ్యాపారం దర్జాగా కొనసాగుతుంది. తాము చెప్పినంత కట్టేస్తే చాలు, పండంటి వారసుని ఇస్తామంటూ కళ్లబొల్లి మాటలు చెప్తారు. సినీ తారలతో ప్రమోషన్ చేయించి పిల్లలు లేని దంపతులకు ఎరవేస్తారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ఫెటినైన్ సెంటర్లను నిర్వహిస్తున్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా తమకు 100 బ్రాంచెస్ ఉన్నాయంటూ ప్రచారం చేసుకున్నారు. దీనిపై బీఆర్కే నిఘా పెట్టింది. పరిశోధనాత్మకంగా ఆపరేషన్ చేపట్టింది. ఈ స్టింగ్ ఆపరేషన్ లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. వినడానికి కొంచెం కష్టంగానే ఉన్న రైల్వే స్టేషన్ బస్టాండ్ దగ్గర బిచ్చగాల వీర్య సేకరణ జరుగుతున్నట్లుగా తేలింది. ఇలా సేకరించిన సెమిన్ ను అడ్డం పెట్టుకుని కోట్లు గడుస్తున్నట్లుగా సమాచారం. దీన్ని పిల్లలు లేని దంపతులకు ఇచ్చి వసూలకు పాల్పడుతున్నట్లుగా తెలిసింది. ఇది ఒక టైప్ మాత్రమే, ఇంకా చాలా రకాల మోసాలుగా పాల్పడుతున్నారనే వార్తలు బలంగా ఉన్నాయి. బీఆర్కే న్యూస్ స్టింగ్ ఆపరేషన్ లోనూ దాదాపు ఇలాంటి తరహా వ్యవహారాలే బయటపడ్డాయి. as early as possible కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవడమే బెటర్. జనరల్ గా మనకి ఇన్ఫర్టిలిటీలో 2 ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఐయుఐ, 2 ఐవీఎఫ్. ఐయుఐ అనేది మనకి సక్సెస్ రేట్ బాగా 10% వస్తుంది. 10 to 15 మాక్సిమం ఎక్కడైనా బాగా వచ్చిందంటే మనకి ఇందులో అయితే 60% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. ఎక్సీడ్ అంటే ఎగ్ బయటికి తీసి ఎగ్ స్పర్మ్ కలిపి ఎక్సీడ్ చేసి ఆ తర్వాత మళ్ళీ దానికి ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ అన్నమాట. ఐవీఎఫ్ అంటారు కదా. ఇది టోటల్ ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి 2 to 3 months టైం పడుతుంది. అంటే సపోజ్ ఈ మంత్ లో ఎగ్ బయటికి తీస్తే 1 నెల గ్యాప్ ఇచ్చి ఆ పై వచ్చే నెలలో ట్రాన్స్ఫర్ ఏముంటుంది మొత్తం ఉదయం వస్తే సాయంత్రం వెళ్ళిపోవచ్చు. 3 months అంటే ఇది ఐవీఎఫ్ ఫిక్స్ చేయాలి. దీని టోటల్ కి మనకి పే చేయాల్సింది 1,90,000 ఉంటుంది. అది కాకుండా మీకు అడిషనల్ గా ఒక 20-30 వేలు మందులు కావచ్చు. మెడిసిన్స్, స్కాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఫస్ట్ మనం ఏం నుంచి టెస్ట్ చేస్తాం. ఆ ఏం నుంచి టెస్ట్ చేస్తే అసలు తన ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, తర్వాత దానికి డేట్ సెకండ్ డే ఒకసారి వస్తే స్కాన్ చూస్తారు. స్కాన్ లో నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి అవి చూసుకుంటే మనకి ఒక ఐడియా వస్తుంది. ఈ ఏం నుంచి అంటే ఎగ్ క్వాలిటీ రిలేటెడ్. ఎప్పుడైనా సరే ఎగ్ క్వాలిటీ బాగుండాలి, తర్వాత మీ తాలూకా స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి. ఇవి 2 బాగుంటే మనకి ఎంబ్రియో మంచిగా ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో ఫామ్ అయిన ఎంబ్రియోని మళ్ళీ తనకు ట్రాన్స్ఫర్ చేస్తారు. దానివల్ల ఈ 2 ఎంబ్రియో క్వాలిటీని బట్టి మనకి సక్సెస్ రేట్ డిపెండ్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఎగ్ క్వాలిటీ బాగుండాలి, తర్వాత మీ తాలూకా స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి. ఇవి 2 బాగుంటే మనకి ఎంబ్రియో మంచిగా ఫామ్ అవుతుంది. ఆ ఎంబ్రియో ఫామ్ అయిన ఎంబ్రియోని మళ్ళీ తనకు ట్రాన్స్ఫర్ చేస్తారు. దానివల్ల ఈ 2 ఎంబ్రియో క్వాలిటీని బట్టి మనకి సక్సెస్ రేట్ డిపెండ్ అవుతుంది. మనకి రిజల్ట్ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన నుంచి 15 days లో రిజల్ట్ వస్తుంది. కాకపోతే బేసిక్ రిపోర్ట్స్ చూడకుండా మనం ఏం చెప్పాలి. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవడమే బెటర్. జనరల్ గా మనకి ఇన్ఫర్టిలిటీలో 2 ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఐయుఐ, 2 ఐవీఎఫ్. ఐయుఐ అనేది మనకి సక్సెస్ రేట్ బాగా 10% వస్తుంది. 10 to 15 మాక్సిమం ఎక్కడైనా బాగా వచ్చిందంటే మనకి ఇందులో అయితే 60% వరకు సక్సెస్ రేట్ ఉంటుంది. ఎక్సీడ్ అంటే ఎగ్ బయటికి తీసి ఎగ్ స్పర్మ్ కలిపి ఎక్సీడ్ చేసి ఆ తర్వాత మళ్ళీ దానికి ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ అన్నమాట. ఐవీఎఫ్ అంటారు కదా. ఇది టోటల్ ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వడానికి 2 to 3 months టైం పడుతుంది. అంటే సపోజ్ ఈ మంత్ లో ఎగ్ బయటికి తీస్తే 1 నెల గ్యాప్ ఇచ్చి ఆ పై వచ్చే నెలలో ట్రాన్స్ఫర్ డాక్టర్ మాట్లాడాలి. ఒకసారి 2 గంటల టైం అసలు
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. లో ఫెర్టిలిటీ సెంటర్ల దాష్టికాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మొన్న సృష్టి, ఈ రోజు 49 వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి ఉంది. అమ్మతనాన్ని అడ్డం పెట్టుకొని అంగట్లో వీళ్ళందరూ కూడా వ్యాపారం చేస్తున్న పరిస్థితి. ఎవరైతే పిల్లలు లేని దంపతులు ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున వాళ్ళకి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కోట్లాది రూపాయలు దోచేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు బీఆర్కే న్యూస్ బయటపెట్టింది. బీఆర్కే న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో విస్తుపోయే వాస్తవాలు కూడా బయటపడ్డాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 59 ఫెర్టిలిటీ సెంటర్ చేస్తున్నటువంటి అక్రమాలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా బీఆర్కే న్యూస్ ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం విజయవాడ గాయత్రి నగర్లో ఉన్నాం. ఈ గాయత్రి నగర్లో ఉన్నటువంటి 59 ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే కార్యాలయం ఉందో అక్కడికి రావడం జరిగింది. ఈ 59 ఫెర్టిలిటీ సెంటర్ను మనం ఒకసారి చూసినట్లయితే వీళ్ళందరూ ప్రధాన టార్గెట్ ఏంటంటే పిల్లలు లేని దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పిల్లలు కల్పిస్తాం, పండంటి వారసుడు కావాలంటే మేము అడిగినంత డబ్బిస్తే మీకు వారసుడిని ఇచ్చేస్తామంటూ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్తూ వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలు దోచేస్తున్నటువంటి వ్యవహారాన్ని కూడా ఇప్పుడు బీఆర్కే న్యూస్ బయటకు తీసుకురావడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళకి వందల సంఖ్యలో బ్రాంచ్లు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏజెంట్లను పెట్టడం, డిజిటల్ మార్కెటింగ్ చేయటం. ఎవరికైతే మీకు పిల్లలు కావాలా, వారసులు కావాలా, మా దగ్గరికి రండి, మీకు పండంటి బిడ్డను అందిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఎవరైతే పిల్లలు లేని దంపతులు వస్తూ ఉంటారో వాళ్ళకి 2 లక్షల నుంచి 4 లక్షల వరకు కూడా వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నట్టు కూడా మనకి స్టింగ్ ఆపరేషన్లో బయటపడింది. ముఖ్యంగా అటు డిఎంహెచ్ఓకి సంబంధించి మెడికల్కి సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా తుంగలో తొక్కి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఏదైతే ఉన్నాయో అటు మొత్తాన్ని కూడా బీఆర్కే న్యూస్ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఈ వ్యవహారాన్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే పిల్లల కోసం వీళ్ళ దగ్గరికి వస్తారో వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి స్థాయి సౌకర్యాలు మొత్తం కూడా మా దగ్గరే ఉంటాయంటూ కూడా వీళ్ళు అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ కూడా వాడుతున్నట్టు బీఆర్కే న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. 59 పేరుతో చేస్తున్నటువంటి దట్టి 59 కార్యకలాపాలన్నిటిపై కూడా బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. బీఆర్కే న్యూస్ నిఘా పరిశోధనలో విస్తుపోయే భయంకరమైన వాస్తవాలు కూడా వెలుగు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ ఒక్కటే కాదు, అటు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో కూడా వీళ్ళు బ్రాంచ్లు పెట్టడం జరిగింది. ప్రధానంగా వారసులు కావాలంటే చాలు మా దగ్గరికి రండి అంటూ కూడా వాళ్ళు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నారు. మరోవైపు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖ హీరోయిన్స్ తోటి కూడా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఎవరైతే సినీ తారలు ఉంటారో సినీ తారల ద్వారా వీళ్ళు ప్రమోషన్ చేస్తూ మీకు బిడ్డలు కావాలా, మీకు వారసుడు కావాలా అంటూ మీకు కావాల్సింది మా దగ్గర ఉంది, మీరు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మీరు కడితే చాలు, మీకు కావాల్సిందంతా మేము చేసి పెడతామంటూ కూడా పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నటువంటి వ్యవహారం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 59 చేస్తున్నటువంటి అక్రమాలు కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 59 ఫెర్టిలిటీ సెంటర్లో వాళ్ళు వాడుతున్నటువంటి స్టెరాయిడ్స్ అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ అంటూ కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాళ్ళు వాడుతున్నటువంటి స్టెరాయిడ్స్ ద్వారా వాళ్ళు ఇస్తున్నటువంటి మెడిసిన్ల ద్వారా అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా నిర్ధారించడం జరిగింది. అయినప్పటికీ కూడా కేవలం అమ్మతనాన్ని అడ్డం పెట్టుకొని మాతృత్వం పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలపై కూటమి ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక్క విజయవాడ మహానగరమే కాదు, అటు విజయవాడ, విశాఖ, తిరుపతి ప్రధాన నగరాల్లో వీళ్ళకి 10ల సంఖ్యలో బ్రాంచ్లు పెడుతున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ కేవలం అమ్మతనాన్ని అడ్డం పెట్టుకొని మీకు మాతృత్వం కావాలంటే మా దగ్గరికి రండి అంటూ అరచేతిలో వైకుంఠం చూపించడం, డిజిటల్ మార్కెటింగ్ చేయటం, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయటం, దాని ద్వారా ప్రచారం చేయటం. ఆ ప్రచారాన్ని నమ్మినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో సామాన్య మధ్యతరగతి కుటుంబాలని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏజెంట్లను పెట్టి మరి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ఇప్పుడు బీఆర్కే న్యూస్ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఈరోజు ఈ వార్తా కథనాన్ని కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. మరోవైపు 59 ఫెర్టిలిటీ సెంటర్లో ఉన్నటువంటి వైద్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కావచ్చు, బీఆర్కే న్యూస్ చేసినటువంటి విస్తుపోయే పరిశోధనలో పచ్చి నిజాలు కూడా బయటికి రావడం జరిగింది. మీకు కావాలంటే మీకు ఆడబిడ్డ కావాలా, మగబిడ్డ కావాలా అని ముందుగానే అడుగుతున్నారు. ఎవరు కావాలో తేల్చుకోండి, మీకు వారసుడు కావాలంటే ఒక రేటు, అమ్మాయి కావాలంటే ఒక రేటు అంటూ కూడా
వాళ్ళు ఒక రేటు ఫిక్స్ చేసి మరి దీన్ని ఒక వ్యాపార రంగంగా మార్చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రీసెంట్గా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసినటువంటి అక్రమాలను మనం ఒకసారి చూసాం. కళ్ళు బయర్లు గమ్మే నిజాలు కూడా బయటపడ్డాయి. కోట్లాది రూపాయలు 100 కోట్లు దోచేశారు ఫెర్టిలిటీ సెంటర్ పేరుతో. మొన్న సృష్టి అయితే ఈరోజు ఫెర్టినైన్. ఈ 30-59 చేస్తున్నటువంటి అక్రమాలు, అరాచకాలు బీఆర్కే న్యూస్లో వరుస కథనాలు కూడా టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. బీఆర్కే న్యూస్కి వచ్చినటువంటి నిఘా పరిశోధన ఏదైతే ఉందో, నిఘా పరిశోధనలో భయంకరమైన పచ్చి నిజాలు బయటికి రావడం జరిగింది. వాళ్ళు అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ వాడుతున్నారు. మరోవైపు ఎవరైతే పిల్లలు లేని తల్లిదండ్రులు, పిల్లలు లేని దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాతృత్వం ఇస్తామని వీళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పటం, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి బిచ్చగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోర్న్ వీడియోస్ చూపించి వాళ్ళ దగ్గర వీర్యాన్ని సేకరించి 2000 నుంచి 3000 రూపాయలు ఇస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు కూడా వెలుగు చూశాయి. అదే మాదిరిగా ఇప్పుడు ఈ 30-59 ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో దీంట్లో కూడా అదే తంతు కొనసాగుతుంది. ఎక్కడైతే రోడ్ల మీద బిచ్చగాళ్ళు ఉంటారో అదేవిధంగా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో ఉన్నటువంటి బిచ్చగాళ్ళ వీర్యాన్ని కూడా వీళ్ళు కొనుగోలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో వీళ్ళ ఆగడాలు మరిన్ని పెచ్చిమీరిపోయే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం మాతృత్వాన్ని అంగట్లో పెట్టి అమ్మేస్తూ ఉన్నారు. అమ్మతనం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఆశనే పెట్టుబడిగా పెట్టి కోట్లాది రూపాయలు దోచేస్తున్నటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు ఈ బీఆర్కే న్యూస్ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా వార్తలన్నింటినీ కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా బయటపడ్డటువంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చూస్తే, సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసినటువంటి అక్రమాలను ఒకసారి మనం గమనించినట్లయితే దేశం మొత్తం విస్తుపోయే విధంగా 100 కోట్ల రూపాయలు సంపాదించారు. కేవలం మాతృత్వం, అమ్మతనాన్ని మేము అమ్మేస్తున్నాం, అమ్మతనం కావాలంటే మేము చెప్పినంత డబ్బులు మీరు ఇస్తే మీకు ఎలాంటి బిడ్డ కావాలంటే అలాంటి బిడ్డను తయారు చేసి ఇచ్చేస్తామంటూ కూడా వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెబుతూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి పక్కా ఎవిడెన్స్, ఆధారాలన్నీ కూడా ఇప్పుడు బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా వార్తను కూడా మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు లేని నవ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశని పెట్టుబడిగా పెట్టి మీకు పిల్లలు పుట్టిస్తాము, మీకు వారసుడు కావాలా, అమ్మాయి కావాలా, వారసుడు కావాలంటే ఒక రేటు, అమ్మాయి కావాలంటే ఇంకో రేటు, అదేవిధంగా మీకు కావాల్సింది మేము ఇస్తాం, మేము చెప్పినట్టు మీరు నడుచుకోవాలంటూ కూడా రకరకాల స్కానింగ్లు చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ కూడా ఆ మహిళలకి ఎక్కిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో కూడా ఈ ఫెర్టిలిటీ సెంటర్ మీద అనేక విమర్శలు వచ్చాయి. వాళ్ళు చేస్తున్నటువంటి పబ్లిసిటీ మామూలుగా ఉండదు. ఎవరికైతే పిల్లలు పుట్టరో వాళ్ళనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఎవరైతే పిల్లలు లేరో తెలుసుకొని వాళ్ళని క్యాప్చర్ చేయటం, వాటికి సంబంధించినటువంటి ఏజెంట్లను పెట్టడం, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఒక ప్రచారం చేయటం, ఆ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వచ్చినటువంటి లీడ్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి రక్తాన్ని తాగినట్టుగా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో ఫెర్టిలిటీ సెంటర్ బరితెగించిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క విజయవాడ మహానగరమే కాదు, హైదరాబాద్ నుంచి ఇటు విశాఖ మహానగరం వరకు అన్ని ప్రధాన నగరాల్లో 10ల సంఖ్యలో వీళ్ళు బ్రాంచులు పెట్టి అనేక అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా ఇప్పుడు బీఆర్కే న్యూస్ బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా వార్తలను కూడా కవర్ చేస్తుంది. అయితే ఈశ్వర్ చెప్పండి, ఈ అమ్మతనాన్ని అడ్డుగా పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు, పిల్లల్ని ఒక వస్తువులా అమ్ముతున్నారు. ఇలాంటి వాళ్ళను ఎలా అంటే ఏ నిబంధనలు మార్చితే ఇలాంటి చర్యలు జరగకుండా ఉంటాయంటారు? ఫెర్టిలిటీ సెంటర్ యాజమాన్యం ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే అమ్మతనం అనేది చాలా విలువైంది, అటువంటి అమ్మతనాన్ని మేము ప్రజలకు ఇస్తున్నాము, మేము సర్వీస్ చేస్తున్నాము అంటూ కూడా వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ వ్యవహారం నిబంధనలకు తూట్లు పడుస్తూ అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ వినియోగిస్తూ ఎవరికైతే వాళ్ళు పిల్లలు పుట్టిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారో ఆ తల్లులకి, ఎవరైతే ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు ఉంటారో
వాళ్ళకి అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ ఎక్కించడం ద్వారా దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అదంతా పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సింది డబ్బు, దానికోసం ఏదైనా చేస్తామన్నట్టుగా ఇష్టానుసారంగా బ్రాంచ్లు ఓపెన్ చేయటం, ఆ బ్రాంచ్లకు సంబంధించి డిజిటల్ మార్కెటింగ్ చేయటం, సామాన్య ప్రజల ఫోన్ నెంబర్లు సేకరించడం, ఆ ఫోన్ నెంబర్ ద్వారా మేము 59 ఫెర్టిలిటీ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకు పిల్లలు కావాలంటే చెప్పండి, మీ సర్కిల్లో పిల్లలు కావాలంటే చెప్పండి, మేము చేసి పెడతాం, దానికి సంబంధించినటువంటి డేటా, దానికి సంబంధించినటువంటి ఎగ్స్ కావచ్చు, వీర్యం కావచ్చు, మహిళల దగ్గర నుంచి కలెక్ట్ చేసే ఎగ్స్ కావచ్చు, పురుషుల దగ్గర నుంచి కలెక్ట్ చేసే వీర్యం కావచ్చు, వాటికి సంబంధించి సపరేట్ రేటు ఉంటుంది. మీకు కావాల్సింది బిడ్డలే కాబట్టి ఆ బిడ్డల్ని తయారు చేసి ఇచ్చే బాధ్యత మాది. మేము అడిగినప్పుడల్లా మీరు డబ్బులు ఇస్తే చాలు, మేము పిలిచినప్పుడల్లా వచ్చి స్కానింగ్ చేసుకుంటే సరిపోద్ది అంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. కేవలం పిల్లలు లేని దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రధానంగా వాళ్ళు కోరుకునేది ఒక పాపో బాబో కావాలని కోరుకుంటారు. వాళ్ళకి కొండంత ఆశ ఉంటుంది. మార్కెట్లో కానీ సమాజంలో కానీ పిల్లలు లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏదో రకంగా తల్లి కావాలి, తండ్రి కావాలనే ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశనే పెట్టుబడిగా పెట్టినటువంటి 59 ఫెర్టిలిటీ సెంటర్ కోట్లాది రూపాయలకు పడగెత్తింది. రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా వీళ్ళు బ్రాంచ్లు పెట్టి కోట్లాది రూపాయలు దోచేసుకుంటున్నటువంటి వ్యవహారం. మెడికల్ రంగంలో ఇది ఒక పార్టు. వీళ్ళకు పూర్తి స్థాయి అనుమతులు ఉన్నాయా అంటే ఎక్కడా కూడా అనుమతులు లేవు. వీళ్ళకి సంబంధించినటువంటి అనుమతులు ఎక్కడా కూడా లేని పరిస్థితి. ఏ జిల్లాలో డిఎంహెచ్ఓ అధికారిని అడిగినప్పటికీ కూడా మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసేది అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ మహిళలకు ఇస్తున్నారు. ఇది చాలా డేంజరు. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి 59 ఫెర్టిలిటీ సెంటర్పై ఖచ్చితంగా డిఎంహెచ్ఓ అధికారులు కావచ్చు, మెడికల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా దీని మీద లోతైన దర్యాప్తు చేస్తే విస్తుపోయే వాస్తవాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మతనాన్ని అంగట్లో పెట్టి అమ్ముతున్నటువంటి ఇటువంటి కంత్రీగాళ్ళ ఆటలు కట్టించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, విశాఖ ఈ ప్రధాన నగరాల్లో పదుల సంఖ్యలో ఈ బ్రాంచ్లు పెట్టి మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో మధ్యతరగతి కుటుంబాల ప్రజల దగ్గర నుంచి వీళ్ళు దోసుకుంటున్నటువంటి డబ్బులు చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఎందుకంటే పిల్లలు లేని నవ దంపతులను వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అమ్మతనం పేరుతో, మాతృత్వం పేరుతో, వారసత్వం పేరుతో మీకు పిల్లలు కావాలంటే మేము ఉన్నామంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ వాళ్ళ దగ్గర వాళ్ళ ఆశనే పెట్టుబడిగా పెట్టి ఒక్కొక్కళ్ళ దగ్గర లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఒకవేళ మొదటి సిట్టింగ్లో ఫెయిల్ అయితే రెండో సిట్టింగ్ మీకు డిస్కౌంట్ ఉంది, 50% డిస్కౌంట్ ఇస్తున్నాం. మీరు ముందు 4 లక్షలు కట్టారా, తర్వాత 2 లక్షలు కట్టండి. ఇది వీళ్ళ తంతు. దానికి లెక్కాపత్రం లేకుండా లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలని ఈరోజు బీఆర్కే న్యూస్ ప్రజలకి తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఓకే, అయితే ఈశ్వర్ చెప్పండి, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటారు? ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వాలకి తెలియదు. ప్రభుత్వాలు తెలుసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఎప్పుడో వీళ్ళ కార్యాలయాలు మొత్తం కూడా మూతపడతాయి. వీళ్ళు చేస్తున్న వ్యవహారం ఏంటంటే ఖచ్చితంగా స్టెరాయిడ్స్ వాడుతున్న విషయం బయటికి తెలియదు. ఎవరైతే మహిళలు వీళ్ళ దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారో పిల్లలు లేని మహిళలు, వాళ్ళకి స్టెరాయిడ్స్ ఎక్కిస్తారు. అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్స్. కానీ ఇది మెడిసిన్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్తారు. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కొంతమంది మహిళలు బహిరంగంగానే మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసినటువంటి అక్రమాలు కావచ్చు, దాష్టికాలు కావచ్చు, ఒక రేంజ్లో ఉన్నాయి. అదే తరహాలో మేము కూడా ఎందుకు తీసిపోవాలి, ఖచ్చితంగా మేము కూడా అదే తరహాలో చేస్తామనే తత్వం ఉన్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో 59 ఫెర్టిలిటీ సెంటర్, వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు మామూలుగా లేవు. అన్ని ప్రధాన నగరాల్లో పదుల సంఖ్యలో బ్రాంచులు పెట్టి మహిళల్ని టార్గెట్ చేసి పిల్లలు లేని మహిళలకు కొండంత ఆశ చూపించి మొదటి సిట్టింగు, రెండో సిట్టింగు, మూడో సిట్టింగ్ అట్లా 3 సార్లు 3 దఫాలుగా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు కూడా మన దృష్టికి వచ్చింది. అయితే ఈశ్వర్ చెప్పండి, ఆ ఒకే సెంటర్కే పరిమితమా ఇలాంటి దారుణం? ఇంకా మిగిలిన సెంటర్లో కూడా ఇలాంటివే జరుగుతున్నాయి అంటారా?
ఖచ్చితంగా 59 ఫెర్టిలిటీకి సంబంధించినటువంటి లైసెన్స్ ఎక్కడా కూడా లేదు. ఎక్కడా కూడా ఏ జిల్లాలో కూడా డిఎంహెచ్ఓ ఆఫీసుల దగ్గర వీళ్ళు అనుమతులు తీసుకోలేదు. వీళ్ళకున్న అనుమతి ఒకటి, వీళ్ళు చేస్తున్న వ్యవహారం ఒకటి. వీళ్ళు ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ వాడటానికి వీళ్ళకి ఎవరూ కూడా అనుమతి ఇవ్వలేదు. స్టెరాయిడ్స్ వాడకపోతే ఆ గర్భం నిలవదు. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రమాదకరమైన స్టెరాయిడ్స్ ఉపయోగిస్తున్నారని బీఆర్కే నిఘా పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. 59 ఫెర్టిలిటీ సెంటర్ చేస్తున్నటువంటి అరాచకం కూడా అదే. మహిళలను టార్గెట్ చేస్తున్నారు, పిల్లలు లేని మహిళలను టార్గెట్ చేస్తున్నారు. ఆ మహిళ ఆశని పెట్టుబడిగా పెడుతున్నారు. అమ్మతనం మాతృత్వం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి మహిళలందరిని కూడా వీళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా మీకు మాతృత్వం ఇస్తామని చెప్పేపటికల్లా వాళ్ళు బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. అప్పు చేసి మరీ వీళ్ళకి లక్షలాది రూపాయలు కడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత మెడికల్ డిపార్ట్మెంట్ మీద ఉంది, అధికారుల మీద ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి ఫెర్టిలిటీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్కే న్యూస్ కూడా డిమాండ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్.